జగన్మోహన్ రెడ్డి భారీ ఎత్తున కరెంట్ ఛార్జీలు పెంచేసారు. నేను వస్తే ఒక పైసా కరెంట్ ఛార్జీలు పెంచండి. ఈ రోజు ఎలా ఉన్నాయి కరెంట్ ఛార్జీలు? కరెంట్ ఛార్జీల విషయానికి వస్తే ఒక ఇంట్లో ఒక ఫ్యాను ఒక బల్బు ఉన్నాయి. ఈరోజు ₹500 కరెంటు బిల్ అనేది రావడం జరుగుతుంది. గతంలో పోల్చుకుంటే ఇప్పుడు కరెంటు బిల్లు అనేది అత్యధికంగా కూడా పెరిగిపోయింది. ఆయన ఇచ్చిన హామీలు ఒకటి, మేనిఫెస్టోలో ఉన్నది ఒకటి, ఇప్పుడు చేస్తున్నది ఒకటి. ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు. ఇచ్చిన మాటకి ఏ మాటకు కూడా కట్టుబడి అనేది కట్టుబడి ఉండలేదు ఆయన. కానీ రాష్ట్రంలో ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు. మేము వచ్చిన 11 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ళు అరాచక పాలన చేసి జనాలందరినీ భయపెట్టాడు అని చెప్పి అన్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ళు జనాలను భయపెట్టారంటారా? జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో భయం అనేది ఎవ్వరికీ లేదండి. ప్రతి ఒక్కళ్ళ దగ్గర, ప్రతి పేదవాడి దగ్గర కూడా తినడానికి తిండి, సంపూర్ణంగా మనశ్శాంతిగా నిద్ర అనేది ఉండేది. ఈ రోజులో కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుండి నేటి వరకు కూడా ఏ పేదవాడి దగ్గర కూడా ₹10 కూడా లేవు. ప్రతి ఒక్క కార్మికుడు కూడా జేబులో ₹100 తీసి ఖర్చు పెట్టలేని స్థితి, అంత దరిద్రమైన స్థితి అనేది వచ్చింది అంటే చంద్రబాబు నాయుడు కాలంలోనే వచ్చింది. గత జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో మొత్తం ప్రతి ఒక్కరూ కూడా హాయిగా కంటి నిండా నిద్రపోయి కడుపు నిండా భోజనం అనేది చేయడం జరిగేది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా తిండికి అనేది కరువేస్తున్న రోజులు, కరువు బాట పడుతుంది. కొన్ని రోజుల్లో కరువు అనేది కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. గతంలో జగన్మోహన్ రెడ్డి మహిళల పట్ల ఎన్నో పథకాలు తీసుకొచ్చి అన్నీ తీసుకొచ్చి పెడితే చంద్రబాబు నాయుడు గారు ఒకటే అన్నాడు, పథకాలు ఇస్తే ఓటేయరు, అభివృద్ధి పదంలో నడిపించాలి, మహిళలకు ఇంకా ఉద్యోగాలు ఇవ్వాలి, అది ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి ఒక ఉద్యోగం ఇవ్వలేదు అని గట్ట కూడా మాట్లాడారు. నిజంగానే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉద్యోగం ఇవ్వలేదా? మహిళల పట్ల గట్ట సరిగ్గా చూసుకోలేదా? పథకాల విషయంలో కానీ ఎవరిని పట్టించుకోకుండా ఉన్నారా? డోక్రాలో కానీ ఇవి కానీ మహిళలను ఉన్నతమైన స్థానంలో ఉంచిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, జగన్ గారి ప్రభుత్వంలోనే జరిగింది. మహిళలు ప్రతి పథకం కూడా మహిళా సంక్షేమం కోసం ఆలోచించి మహిళల పేరిటే ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా అభివృద్ధి అంటే చాలా కాలేజీలు కట్టడం, ప్రభుత్వ హాస్పిటల్ కట్టడం అనేవి చాలాటి కూడా జరిగినవి గత వైసీపీ గవర్నమెంట్లో. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్లో ఇచ్చిన హామీలకే డబ్బులు లేవు అంటున్నారు. ఇంకా అభివృద్ధి సంక్షేమం ఇంకెక్కడ చేస్తారు వాళ్ళు? ఇంకా చేసే అవకాశం లేదు, ఇంకా చేయలేరు కూడా. ఖజానా ఖాళీ అంటున్నారు కాబట్టి